పశ్చిమాసియా యుద్ధం దేశవ్యాప్తంగా ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉంది. చమురు, ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదు అని కేంద్రం చెబుతున్నా కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పటం లేదు. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లు దొరకడం కష్టమైపోతోంది. ఇదే అదనుగా కొంతమంది బ్లాక్ మార్కెట్ దందా మొదలుపెట్టారు. ఇష్టారీతిన ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. చేసేదేమీ లేక వ్యాపారులు కూడా ఎంతంటే అంత ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. వంట గ్యాస్కి కొన్ని చోట్ల ఈ తిప్పలు తప్పటం లేదు. ఆటో ఎల్పీజీకి కూడా తీవ్ర కొరత ఉన్నట్టు ప్రభుత్వమే చెబుతోంది. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాసింది. సిఎన్జి పరిస్థితి ఇంతే. బంకుల ముందు ఆటోలు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోంది. కేంద్రం ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నా బ్లాక్ మార్కెట్ దందా ఎందుకు సాగుతున్నట్టు? సిలిండర్ల సరఫరాపై నిబంధనలు ఏం చెబుతున్నాయి? యుద్ధం ముగిసే వరకు ఎల్పీజీ, ఆటో ఎల్పీజీ, సిఎన్జికి కొరత తప్పదా? యూసఫ్గూడలో ఓ స్నేహితుడు పార్టీకి పిలిస్తే వెళ్లిన వ్యక్తి చేతివాటం చూపించాడు. ఫ్రెండ్ నిద్రలో ఉండగా ఇంట్లో చోరీ చేశాడు. ఇంతకీ ఏమెత్తుకెళ్లాడో తెలుసా? గ్యాస్ సిలిండర్. సిలిండర్ ఎత్తుకెళ్లడమేంటి అని అనిపిస్తుండొచ్చు. కాని ఇప్పుడదే బంగారంతో సమానం మరి. అందుకే కనిపించిందే తడవుగా సిలిండర్ని మాయం చేశాడు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి పరిణామాలు ఎలా మారుతున్నాయో గమనిస్తూనే ఉన్నాం. చాలా దేశాల్లో గ్యాస్కు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్లో అలాంటి సమస్య లేదు అని కేంద్రం స్పష్టంగానే చెప్పింది. కాని క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అలా లేవు. ముఖ్యంగా రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్లు మునుపటిలా సులభంగా దొరకడం లేదు. కొన్ని చోట్ల 10 నుంచి 15 రోజుల పాటు ఎదురుచూడక తప్పడం లేదు. అప్పటికైనా అసలు గ్యాస్ వస్తుందో రాదోనని హైరానా పడిపోతున్నారు వినియోగదారులు. ఇదే అదనుగా కొంతమంది బ్లాక్ మార్కెట్ తెరిచారు. వేలకు వేలు సంపాదిస్తూ జేబులు నింపుకుంటున్నారు. సిటీలో సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పడానికి ఇటీవల జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో ఓ గ్యాస్ ఏజెన్సీలో ఏకంగా 414 సిలిండర్లు దొరికాయి. అవన్నీ బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినవే. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడ దొరికిన సిలిండర్లను సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ 21 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. మెట్రో గ్యాస్ పేరుతో నడుస్తున్న ఈ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. ఏజెన్సీకి సంబంధించిన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. పోలీసులకు సమాచారం అందింది కాబట్టి ఈ దందా వెలుగులోకి వచ్చింది. మరి ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఇంకా ఎన్ని చోట్ల ఈ తరహా అమ్మకాలు జరుగుతున్నాయో. సాధారణంగా కమర్షియల్ సిలిండర్ ధర 2000 రూపాయలు ఉంటే బ్లాక్ మార్కెట్లో తక్కువలో తక్కువ 6000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక్కో సిలిండర్ పై ఎంతగా దండుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సిటీలో ఎల్పీజీతో పాటు సిఎన్జీకి తీవ్ర కొరత ఉన్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది. ఈ కారణంగా చిన్న చిన్న వ్యాపారాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హోటళ్లపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతోంది. హైదరాబాద్లో మాదాపూర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, బంజారాహిల్స్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట సహా మరికొన్ని ప్రాంతాల్లో సుమారు టిఫిన్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. కారణం సిలిండర్లు దొరక్కపోవడం. కొన్ని చోట్ల కర్రీ పాయింట్స్ కూడా మూతపడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం చాలా కష్టమని చెబుతున్నారు వారంతా. కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అంత ధరలు పెట్టి కొనాలంటే కష్టంగా ఉంటోంది. కొన్ని చోట్లయితే కట్టెల పొయ్యి పెట్టి టిఫిన్లు తయారు చేస్తున్నారు.
వంట గ్యాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సిలిండర్లు దొరుకుతాయో లేదో అన్న కంగారుతో చాలా మంది వరుస పెట్టి బుకింగ్స్ చేస్తున్నారు. ఫలితంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పై ఒత్తిడి తప్పడం లేదు. ఈ కారణంగా సిలిండర్ డెలివరీకి కనీసం 5 నుంచి 7 రోజుల సమయం పడుతోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు చోట్ల ఇలాగే ఉంది. భారీ స్థాయిలో బుకింగ్స్ అవుతుండటం వల్లే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటోంది ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా FLDI. డైలీ బుకింగ్స్ 60% మేర పెరిగాయి. ఇంకొంతమంది ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో నిలబడుతున్నారు. ఇలా ఏజెన్సీలకు వచ్చినంత మాత్రాన డెలివరీ వేగవంతం అవదని తేల్చి చెబుతోంది ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ. ఈ ఒత్తిడి తట్టుకోలేక డెలివరీ సిబ్బంది రోజుకు 14 నుండి 16 గంటల పాటు షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సిలిండర్ రావడానికి ఆలస్యమైతే కంగారు పడిపోయి కొంతమంది బ్లాక్ మార్కెట్లో అయినా కొనేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కో వంట గ్యాస్ సిలిండర్ ను 3,000 రూపాయలు పెట్టి మరీ కొనుక్కుంటున్న వారు ఉన్నారు. నిజానికి ఇలాంటివేమీ జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎల్పీజీపై ఎస్మా ప్రయోగించింది కేంద్రం. అంటే దీని ప్రకారం వంట గ్యాస్ ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. కమర్షియల్ సిలిండర్లను తగ్గించి గృహ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ కీలక విషయం ఏంటంటే ఎస్మా ప్రయోగిస్తే గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా గ్యాస్ రవాణా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. రూల్స్ పరంగా చూస్తే ఇవన్నీ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు కావడం లేదని ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టంగా చెబుతున్నాయి. పైగా మొన్నటి వరకు వాణిజ్య సిలిండర్ల ధరలను రెగ్యులేట్ చేసిన కేంద్రం ఇప్పుడు డీరెగ్యులేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఒక్కో గ్యాస్ సిలిండర్ పై 195 రూపాయల మేర ధర పెంచుతున్నట్టు తేల్చి చెప్పాయి చమురు సంస్థలు. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. సౌదీలో ధరలు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది పెట్రోలియం మంత్రిత్వ శాఖ. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. గత నెలలో మాత్రం వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయల అదనపు భారం పడింది. ఇదంతా ఎల్పీజీ సంగతి. ఇక ఆటో ఎల్పీజీ, సీఎన్జీ దొరకడం గగనమైపోయింది. హైదరాబాద్లో 80కి పైగా సీఎన్జీ స్టేషన్లు ఉన్నట్టు అంచనా. దాదాపు ప్రతి చోట ఆటోలు బారులు తీరుతున్నాయి. సీఎన్జీ కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. కొందరైతే రాత్రిపూట వచ్చి ఆటోలోనే నిద్రపోయి తెల్లవారు గ్యాస్ నింపుకొని వెళ్తున్నారు. 4 కిలోల గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు కాసినవారు ఉంటున్నారు. ఇలా అయితే ఆటో ఎలా నడపడం, ఎలా సంపాదించడమని ఆందోళన చెందుతున్నారు ఆటో డ్రైవర్లు. సిటీలోని అన్ని స్టేషన్లలో రోజు 3.2 లక్షల కిలోల సీఎన్జీకి డిమాండ్ ఉంటోంది. ఈ డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉండడం లేదు. సీఎన్జీతో నడిచే క్యాబ్లు, ఆటోలు కదల్లేకపోతున్నాయి. పైగా మొన్నటి వరకు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఉండడం వల్ల కొంత ఆందోళన పెరిగింది. ఒకేసారి అంతా సీఎన్జీ కోసం బంకులకు వచ్చారు. ఫలితంగా డిమాండ్ పెరిగింది. దానికనుగుణంగా సప్లై లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఆటో ఎల్పీజీ చూస్తుంటారు. ఆటో ఎల్పీజీ బంకులో 1 కిలోమీటర్ బార్న అయిపోయింది. ఏ రోజు ఎంత దొరుకుతుందో తెలియటం లేదు. వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు రోజుకి ఎంతో పొద్దు నుంచి సాయంకాలం వరకు పనిచేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి గంటల తరబడి అక్కడ ఉండేసి అక్కడ పొలోమని అక్కడికి వెళ్ళిపోయేసరికి గ్యాస్ అయిపోతే మళ్ళీ రేపు పొద్దున కౌంటర్ చేయడానికి అది చాలా క్లిష్టంగా మారింది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ వాడుకోవడానికి చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ప్రైవేటు అవుట్లెట్లు ఉన్నాయి, కొన్ని గో గ్యాస్ అను వేరే నేమ్తోనూ నారాయణ కానీ ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి అన్నీ కూడా ఈరోజు మూతపడినాయి. కేవలం దాని ప్రెషర్ అంతా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్న పెట్రోల్ బంకులు ఏదైతే ఆటో ఎల్పీజీ ఉందో దాని మీద పడింది. ఎప్పుడు అయిపోతే అప్పుడు ఇస్తున్నారు, కానీ ఒక 2 గంటల డిఫరెన్స్ వచ్చినా కూడా అది అవటం లేదు. ఆటో ఎల్పీజీ కొరత కూడా తీవ్రంగానే ఉంది. స్వయంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని అంగీకరించింది. ఆటో ఎల్పీజీ కొరతతో రవాణా సేవలు దెబ్బతింటున్నాయని, ఆటో డ్రైవర్ల ఉపాధిపైన ప్రభావం పడుతోందని వెల్లడించింది. అంతేకాదు సమస్యను పరిష్కరించాలని కేంద్ర చమురు సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ కూడా రాసింది. కొన్ని లెక్కల ప్రకారం రోజు రాష్ట్రంలో కనీసం 55 మెట్రిక్ టన్నుల మేర ఆటో ఎల్పీజీకి కొరత ఉంటోంది. హైదరాబాద్లోనూ
పరిస్థితి ఇలాగే ఉంది. గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందంటూ ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్లో ఆటో డ్రైవర్లు నిరసనలు వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు రోజువారీ సంపాదనను కోల్పోతున్నారు. ఈ మొత్తం పరిణామాల వల్ల ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. టిఫిన్లపై ఒక్కో చోట 5 నుంచి 10 రూపాయల మేర ధరలు పెంచారు. కొన్ని చోట్ల అయితే గ్యాస్ సర్ఛార్జ్ పేరిట అదనంగా 10 రూపాయల మేర వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేయడానికి వీల్లేదని కేంద్రం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్లేట్ మీల్స్ పై 25 నుంచి 50 రూపాయల మేర పెంచారు. హనుమకొండ జిల్లాలోనూ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. అక్కడ కూడా ధరలు భారీగానే పెరిగాయి. బ్లాక్ మార్కెట్ జోరుగా నడుస్తోంది. సాధారణ ధరకు రెట్టింపు చెల్లిస్తే తప్ప సిలిండర్ దొరకని పరిస్థితి. ఇక హైదరాబాద్ లో కొన్ని హాస్పిటల్స్ లో పేషెంట్స్ కు ఇచ్చే మీల్స్ ను నిలిపివేశారు. ఉచితంగా భోజనాలు పెట్టే చోట గాంధీ, నీలోఫర్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇవే ఇబ్బందులున్నాయి. కొన్నిసార్లు వంట గ్యాస్ సిలిండర్ రావడానికి 15 రోజుల సమయం పడుతోంది. అసలు గ్యాస్ ఏజెన్సీలు సరైన విధంగా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు కొందరు వినియోగదారులు. ఎల్పిజి కూడా మనకి ఏంటంటే 2,15,000 వరకు మనకి సిలిండర్స్ అవసరం ఉంటే 2,19,000 వరకు మనం డెలివర్ చేసాం. సో అలాగే పిఎన్జి, సిఎన్జి కూడా మనము ఓఎంసీస్తోని ఇంకా ప్రైవేట్ ఏజెన్సీస్తో మాట్లాడి ఎక్కడ సప్లై చైన్లో డిస్రప్షన్ లేకుండా మనం చూస్తూ ఉన్నాం. కొరత ఉన్నదనడం అసలు పూర్తిగా వాస్తవం, అసలు ఇబ్బందే లేదు. సో డొమెస్టిక్ సిలిండర్స్ వరకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇంకా యాక్చువల్లీ ఒక 20% మేము ఎక్స్ట్రా సప్లై చేస్తున్నాము. హాస్పిటల్స్ కావచ్చు, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఆర్ఫనేజెస్ కావచ్చు, లేకపోతే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, వాళ్ళని ప్రయారిటీ చేసి ఇస్తూ ఉన్నాము. పిఎన్జి అండ్ సిఎన్జి ఎక్స్పాన్షన్కి కానీ మనము సహకరిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రా ఎలొకేషన్ ఇస్తా అన్నది, ఇంకొక 30%. హైదరాబాద్లో 2 గ్యాస్ ఏజెన్సీలు నిర్ణీత కనెక్షన్స్ పరిమితులకు మించి గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నట్టు పౌర సరఫరాల విభాగమే స్వయంగా వెల్లడించింది. ముఖ్యంగా ఆ ఏజెన్సీలపైనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఎన్నో సమస్యలున్నాయి. అధికారులు జోక్యం చేసుకుని కట్టడి చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇక కేంద్రం వెర్షన్ ఓసారి చూస్తే దేశంలో 2 నెలలకు సరిపడా గ్యాస్ చమురు నిల్వలు ఉన్నాయి. కొరత తప్పదేమో అని కంగారు పడిపోయి ఎక్కువగా కొనాల్సిన పనిలేదు అని అంటోంది. సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిస్తామని భరోసా ఇస్తోంది. ఈ ప్రకటనకు తగ్గట్టుగానే సప్లైలో ఇప్పుడున్న ఇబ్బందులపై దృష్టి సారించి చక్కదిద్దితే కొంతవరకైనా అనుమానాలు, భయాలు తగ్గే అవకాశం ఉంటుంది.